ఐబీఎం అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళు చూసి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనమే పెడదాము కంపెనీ, మ్యూజిక్ కంపెనీ, మన వీడియోలు మనమే లాంచ్ చేసుకుందాము, అలానే 90 days 3 months పాటు మీరు ఫ్రీగా అందరూ చేసుకుంటారు? మేమే అనుకున్నాం ఇది అందరికీ వెళ్ళాలని చెప్పేసి 90 days పెట్టుకున్నాం. 90 days అంటే మీకు ఇంచుమించుగా అందరికీ రీచ్ అవుతుంది మీ సహకారంతో, అందరి సహకారం. అంటే 90 days అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఒకసారి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు యూట్యూబ్ లో, అప్లోడ్ చేసి వదిలేస్తారు. వాళ్ళకి ఆఫ్టర్ 90 days తర్వాత వాళ్ళకి స్ట్రైక్ లాంటిది అంటే టైం ఇస్తారా? అప్పుడు కూడా మన ఒరిజినల్స్కి వెళ్ళిపోద్దండి. ఒరిజినల్స్కి ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఆటోమేటిక్గా అది ఇదవుతుంది, నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇష్యూ ఏం లేదు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీఎం. టైం పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనకి వ్యూవర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆడియో సక్సెస్ అయితే చెప్పలేదు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం ఎంత ప్యాషనేట్గా తీసుకున్నా సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ వైజ్ చూసుకోవాలి సార్. సో ఈ సినిమాకి మీరు కమర్షియల్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, లైక్ బడ్జెట్ పరంగా కావచ్చు, లైక్ పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలా ప్లాన్ చేయాలి సార్, మీ ప్లానింగ్ ఏంటి? టీమ్గా మొత్తం నాకు ఒక్కడికే సరిపోదు, టీంతో కూర్చొని అంతా ఎలా ప్లాన్ చేయాలి అంతా ప్లాన్ చేసుకున్నాను. దాన్ని ఏ విధంగా అయితే బాగుంటుందో అంతా మీరే ఎంకరేజ్ చేయాలి. వేరే వారధులు. సో సాత్విక్ బాగున్నాను. సో అంటే ఏంటంటే డైరెక్టర్ మాట్లాడుతూ సాత్విక్ ఒక 10 years వరకు చూసుకోగలలేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో దాని గురించి చెప్పచ్చు సార్, మీ కథ మీద ఏంటి, ఆ స్క్రిప్ట్ నమ్మడానికి